నిమిషం మేడం. సరేనమ్మా, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ బాగుంటుంది. ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదన్నమాట. మీరు ఒకసారి మీకు ఫోన్కి మెసేజ్ వచ్చిందేమో చూపించండి. అమ్మ, మీ పేరు సిహెచ్ రాణి గారు, మీరు 36 సంవత్సరాలు ఉంటారు. మీ ఫోన్ నెంబరు 9676171749. కరెక్టేనా అమ్మ? కరెక్టే. సరేనమ్మా, అక్కడ ఇంజక్షన్ చేస్తున్నారు ఇంకొక అతనికి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోయే వరకు ఇక్కడే కూర్చోండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంజక్షన్ చేపిస్తాం. అక్కడికి వెళ్ళండి అమ్మ, అక్కడ ఇంజక్షన్ చేస్తారు. ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఇంజక్షన్ తీసుకున్న తర్వాత రండి. మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కదమ్మా, ఓటీపీ అది చెప్పండి. 0596. అమ్మ, మీకు సర్ది జ్వరం ఏమన్నా అయితే ఇప్పుడు మనకు నిన్న కొంచెం ఉండేది, నిన్న కొంచెం ఉండేది. టాబ్లెట్స్ ఏమి వేసుకోలేదమ్మా? అమ్మ, ఇప్పుడు ఇది కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, రోగాన్ని నిరోధించే ఇంజక్షన్. మీకు తెలుగులో చెప్తున్నా, అందుకని ఏమన్నా రియాక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మేము అబ్జర్వేషన్లు ఉంచుతాము. ఇంజక్షన్ తీసుకున్న తర్వాత 1/2 అవర్ అబ్జర్వేషన్ రూమ్లో వెయిట్ చేయాలి. సరేనమ్మా? ఏమైనా చూసుకుంటారా? ఏమైనా చూసుకుంటాం, దాన్ని కూడా కలుస్తానమ్మా. మీరు భయపడండి, ఉండాలి. టిఫిన్ చేసిందా? ఓకేనమ్మా. కొంచెం మెల్లగా చిన్న సూదేమ్మా, భయపడద్దు. మీరు బీపీ షుగర్కి మనం మందు వాడుతున్నాం. టైం తీసుకోవాలి, అవి తీసుకోవాలమ్మా. అందరు వద్దనకపోతే తీసుకోవాలి. మీరు భయపడద్దు, సరేనా?
చాలా మెల్లగా ఇచ్చింది మేడం. థ్యాంక్స్, మంచిగా ఇచ్చారు. అమ్మ అక్కడ వెయిటింగ్ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళండి. మీకు ఏమన్నా ర్యాష్ కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ తల తిరిగినట్లే కానీ వామిటింగ్స్ కానీ వస్తే అక్కడ ఆశ ఉంటే చెప్పాలి. ఓకే సరేనా? మళ్ళీ 30 days రావాలి. 30 రోజులు 2వ డోసు మళ్ళీ ఇక్కడికి రావాలా? ఇక్కడికి రావాలి. మెసేజ్ వస్తుంది మీకు, మెసేజ్ చూసుకుంటారు. ఓకే అమ్మ. కొంచెం మిగిలినట్లయితే మార్నింగ్ డోస్ వేసుకొని వచ్చారా మీరు ఆల్రెడీ? ఒంటి మీద దుర్ద కానీ అట్లా ఏమైనా వస్తున్నామా? ఏం లేదు. బీపీ ఎంత నార్మల్ ఉంటుంది, కాస్త పడుతుంది. తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేస్తాము. కళ్ళు మూసుకొని కాస్త బ్రెస్ట్ వేస్తాము. మళ్ళీ చూపిస్తాను. సెకండ్ టైము బీపీ చెకప్, హాఫ్ అన్ అవర్ తర్వాత బీపీ చెకప్ చేస్తుంటాం. అది అంతేనా? బీపీ ఆపరేటర్ మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ రావాల్సింది ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మీకు ఫోన్లో మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ చూడని తర్వాత కూడా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇప్పుడు ఆశ ఉంది కదా, ఆశ చెప్తే మన వెంటనే తీసుకొస్తుంది. తెచ్చి మీరు తీసుకొస్తారు ఇక్కడికి. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే నేను పంపిస్తాను. చెక్ చేస్తాను. చేస్తే అన్నారు కరెక్ట్
తీసుకుంటాము పచ్చడి చేయాలి అట్లా అనేది ఏమి ఉండదు. మీరు రెగ్యులర్గా ఎలా తీసుకుంటారో ఫుడ్ అన్నీ అలాగే తీసుకోవాలి. మీరు రెగ్యులర్గా వాడే బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా వాడాలి. ఓకేనా?